వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాటి నుంచి కంప్యూటర్ క్లాస్ అయితే చెప్తాను. క్లాస్ 1 నుంచి క్లాస్ 15 వరకు అయితే ఉంటుంది. ఇది ఏ మెటీరియల్ నేను తీసుకున్నానంటే టర్నింగ్ పాయింట్ అనే మెటీరియల్ నుంచి తీసుకుంటున్నాను. ఇది కేవలం బేసిక్స్ వరకు మాత్రమే. ఎవరైతే కంప్యూటర్ బిగినర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్స్కి అయితే నేను పెట్టే ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే అది టోటల్గా ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్. ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసినట్లయితే క్యాలిక్యులేటర్ నుంచి స్టార్ట్ చేస్తాను. క్యాలిక్యులేటర్ అంటే కేవలం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మాత్రమే పెర్ఫామ్ చేస్తుంది. ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఉంటుంది. ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఉండి మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినట్లయితే అదే క్యాలిక్యులేటర్. ఇట్స్ ఏ ఫస్ట్ బేసిక్ కంప్యూటర్ అనమాట. దాని నుంచి పుట్టుకొచ్చిందే తర్వాత కంప్యూటర్. ఇట్స్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పెర్ఫార్మ్స్ బోత్ మ్యాథమెటికల్ లాజికల్ ఆపరేషన్స్. బట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉండి మ్యాథమెటికల్గా ఆపరేషన్ కనుక చేసినట్లయితే అదే కంప్యూటర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బేసిక్ ఫంక్షన్స్. ఒక కంప్యూటర్ ఒక బేసిక్ ఫంక్షన్ ఏంటి అని చూసినట్లయితే ఇది డేటా అంటే ఇన్పుట్ ఇవ్వాలి, దాని తర్వాత డేటాగా మారుతుంది, ఆ తర్వాత అది ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ అయ్యి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్పుట్ యూజర్ ఏమైతే ఇన్పుట్ ఇస్తాడో దాన్ని ఇన్పుట్ తీసుకుంటుంది. సపోజ్ కీబోర్డ్ నుంచి ఏ అనే లెటర్ ప్రెస్ చేసినట్లయితే ఆ ఏ అనే లెటర్ తీసుకొని అది కంప్యూటర్కి ఒక డేటా, అది లోపల సిపియూకి వెళ్ళి మెయిన్ మెమరీలో ప్రాసెసింగ్ చేస్తుంది. ఆ తర్వాత అది ఇన్ఫర్మేషన్ అవుట్పుట్కి మానిటర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, నేను ఇలా పాస్ చేస్తున్నాను అని. ఆ తర్వాత మనకి విజిబిలిటీ అవుతుంది అవుట్పుట్, దాన్ని ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది. సో మనం చేసే ఒక్కొక్క లెటర్ ఇంత పెద్ద ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో మనకి కంప్యూటర్ కావాల్సింది ఏంటి, అసలు ఫస్ట్ కంప్యూటర్ కావాల్సింది ఏంటి అని చూసినట్లయితే ఇట్స్ స్పీడ్. ఏదైనా స్పీడ్ అయితే కంప్యూటర్ అనేది స్పీడ్ ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ గేమ్ ఆడుతున్నాడు అనుకోండి. అతను ఒక పబ్జీ గేమ్ ఆడుతూ ఒక రైఫిల్ తీసుకొని షూట్ చేస్తున్నాడు అంటే స్పీడ్ కనుక లేకపోతే ఆ రైఫిల్ అనేది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు అనమాట. అప్పుడు యూజర్ ఏమవుతుంది, సాటిస్ఫై అవ్వలేడు. సో ఇక్కడ కంప్యూటర్ ఏం చేస్తుంది, చాలా స్పీడ్గా హక్కర్ అయితేనే యూజర్ సాటిస్ఫాక్షన్గా ఉంటాడు. కాబట్టి కంప్యూటర్లో మెయిన్గా కావాల్సింది స్పీడ్. సో ఎంత స్పీడ్లో చేస్తుందంటే ఒక సెకండ్కి ఎంఐపిఎస్లో స్పీడ్ చేస్తుంది. ఎంఐపిఎస్ అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్. మిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్కి పెర్ఫామ్ చేస్తుంది. సో యూజర్ ఫ్రెండ్లీ, రిలయబిలిటీ, యాక్యురసీగా ఉండాలి. ఇక్కడ యాక్యురసీ అండ్ రిలయబిలిటీ చూసుకున్నట్లయితే యాక్యురసీ చూసుకుందాం. ఏమైతే మీరు రిజల్ట్ ఇస్తారో అంటే మీరు ఏమైతే ఇన్పుట్ ఇస్తారో దాని యొక్క రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అయి ఉండుంటే దాన్ని యాక్యురసీ అంటారు. ఎందుకంటే కంప్యూటర్కి ఏం తెలియదు కాబట్టి మనమే అన్ని పాస్ చేస్తాం. సపోజ్ 8+2 = 10 మనకు తెలుసు. అదే 8+2 = 10 రిజల్ట్ పాస్ చేసిందంటే అది కంప్యూటర్ యొక్క యాక్యురసీ. రిలయబిలిటీ చూసినట్లయితే ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా, అంటే 8+2 అని తీసుకున్న ఇన్పుట్ ఇస్తే అది 8-2 అని తీసుకోకుండా 8+2నే తీసుకుంటుంది. మిస్టేక్స్ లేకుండా తీసుకోవడం కాబట్టి ఇట్స్ రిలయబిలిటీ. ఇది డేటా ప్రకారంగా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి ఓన్లీ 3 టెర్మినాలజీస్ మాత్రమే కావాలి. ఓన్లీ 3 టెర్మినాలజీస్ మాత్రమే మనకి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరిక్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ న్యూమరిక్ అండ్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేశారు. ఆ తర్వాత మనకి యూజ్ చేసింది EDSAC అండ్ UNIVAC. EDSAC అంటే ఎలక్ట్రానిక్ డిలేడ్ స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. మనం దాన్ని ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ డిలేడ్ స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. అలాగే UNIVAC చూసుకున్నట్లయితే యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఇది ఖచ్చితంగా మీకు ఆప్షన్స్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్క క్వశ్చన్కైనా ఇది ఆప్షన్స్లో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ UNIVAC ఇచ్చి దాని యొక్క ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ జనరేషన్స్. సో ఆ 3 బిట్స్లో మనకి ఒక బిట్ తగులుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు జనరేషన్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనుకుంటున్నాం. సో ఇక్కడ జనరేషన్ నుంచి అడగాలి అని అనుకుంటే ఇయర్స్ నుంచి చీఫ్ కాంపోనెంట్స్ గురించి, తర్వాత లాంగ్వేజెస్, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్, ఈ 4 మీదే అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరేషన్ కానీ సెకండ్ జనరేషన్ కానీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది అని అడిగితే లేదు, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంతవరకు డిజైన్ చేయబడలేదు. సో 3rd నుంచి 4th జనరేషన్ వరకు మాత్రమే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ అడిగే ఛాన్స్ అయితే ఏముందంటే ఫస్ట్ జనరేషన్లో ఏ
కాంపోనెంట్స్ని యూస్ చేశారు? ట్రాన్సిస్టర్సా, వ్యాక్యూమ్ ట్యూబ్సా, ఇంటిగ్రల్ సర్క్యూట్సా అని అడుగుతాడు. ఏం యూస్ చేసామంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ అయితే యూస్ చేసాం. చాలా రూమ్ అంతా పెద్ద పెద్ద వాల్వ్స్ అయితే ఉంటుంది దీంట్లో. సో అప్పట్లో 1940 నుంచి 55 వరకు మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఎక్కువ యూస్ చేసినాం. చాలా ఎక్కువ కాలంగా యూస్ చేసింది లాస్ట్ 3 జనరేషన్స్లో ఫస్ట్ జనరేషనే. సో 1940 నుంచి 1955 వరకు ఎలక్ట్రానిక్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఇంట్రడ్యూస్ చేసాం. ఆ తర్వాత దాంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్. ఈ మిషన్ లాంగ్వేజ్లో 0 and 1 టోటలీ బైనరీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. టోటల్గా బైనరీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్కి మన హై కోడ్ అనేది తెలియదు. హై కోడ్ అంటే మనం ఏమైతే సోర్స్ కోడ్ రాస్తున్నామో ఇంగ్లీష్లో అవి తెలియదు. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ చూసినట్లయితే ఏ కాంపోనెంట్స్ యూస్ చేస్తారని ఇక్కడ అడిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ట్రాన్సిస్టర్స్. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ యూస్ చేస్తారు. సో దానికి వాడే లాంగ్వేజ్ చూసినట్లయితే అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే మనం రాసే హై కోడ్ని మిషన్ కోడ్కి మార్చేదే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్. ఇది మీడియేటర్గా ఉంటుంది. ఏ అనేటర్ తీసుకుంటే ఇది 51 అని పాస్ చేసి ఇక్కడ మిషన్ లాంగ్వేజ్కి మనం అందిస్తుంది. సో దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్. ఇక్కడ నుంచి లాంగ్వేజ్ని డెవలప్ చేశారనమాట. సో థర్డ్ వన్ చూస్తే థర్డ్ జనరేషన్లో ఏం యూజ్ చేశారు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. దాని యొక్క ఇయర్ చూస్తే 1964 నుంచి 71. ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. ఏదంటే లైనెక్స్ అనేది యూనిక్స్ అనేది ఓపెన్ సోర్సా లేకపోతే లాక్డ్ సోర్సా అని అడుగుతారు. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా దీంట్లో సోర్స్ కోడ్ అనేది రాయొచ్చు, ఎవరైనా దీన్ని ఎడిట్ చేయొచ్చు అనేదాన్ని ఇక్కడ మనం యూనిక్స్ అండ్ లైనెక్స్ని సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. లైనెక్స్ అనేది థర్డ్ జనరేషన్ నుంచి స్టార్ట్ అయింది. సో దానికి ఆ టైంలో యూజ్ చేసే లాంగ్వేజే అల్గారిథం అనమాట. సి షార్ప్, C++, జావా, ఎస్క్యూఎల్ మాత్రం వెనకాల బ్యాక్ అండ్ డేటాబేస్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఏమి యూజ్ చేశారు అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటర్స్. ఈ రెండు యూజ్ చేశారు. ప్రజెంట్ ఇప్పటివరకు నడుస్తుంది. ఇక్కడ దీంట్లో విండోస్ లాంగ్వేజ్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు లేకపోతే ఏ జనరేషన్ నుంచి స్టార్ట్ చేయబడింది అడిగితే ఫోర్త్ జనరేషన్ నుంచి స్టార్ట్ చేయబడింది. ఏ ఇయర్ నుంచి అంటే 1972 నుంచి ఇప్పటివరకు. ఖచ్చితంగా అడిగితే ఏ జనరేషన్ నుంచి స్టార్ట్ చేశారు విండోస్ లాంగ్వేజ్ అని అడిగే క్వశ్చన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 5th జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఇంకా ప్రెజెంట్ మోడలింగ్లోనే ఉంది. సో దాని అడిగే అవకాశం లేదు కాబట్టి ఈ 4th జనరేషన్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇంతకుముందే చెప్పాను. సిస్టమ్ ఆర్కిటెక్చర్లో వచ్చేసి ఇన్పుట్, అవుట్పుట్, మధ్యలో CPU ఉంటుంది. ఇన్పుట్ ఏం చేస్తుందంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్పుట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏంటి అని అడుగుతారు. 1 నుంచి 5 వరకు ఇందులో కరెక్ట్ అయింది ఏంటి, లేకపోతే నాట్ కరెక్ట్ అనే ఛాన్స్ అయితే ఉంది, లేకపోతే మౌస్ ఈజ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అనేసి అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఇన్పుట్ డివైస్ చూసినట్లయితే మౌస్, మీరు ఏమైతే ఇన్పుట్ ఇస్తున్నారో, కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నారో, లేకపోతే మౌస్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నారో, స్కాన్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నారో, ఇలాంటి ద్వారా ఏమైతే సిస్టంలోకి వెళ్తుందో అవన్నీ ఇన్పుట్ కింద తీసుకుంటాం. మౌస్ని క్లిక్ చేస్తాం కాబట్టి, సో పాయింటింగ్ చేస్తాం కాబట్టి ఇట్స్ ఏ మౌస్ ఇస్ ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ కీస్ ప్రెస్ చేస్తాం కాబట్టి ఇన్పుట్ డివైస్. మైక్రోఫోన్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్పుట్ డివైస్. స్కానర్ ద్వారా మనం డేటాని రీడ్ చేసుకుంటాం కాబట్టి ఇన్పుట్ డివైస్. CD ద్వారా మనం డేటాని సిస్టంలోకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇన్పుట్ డివైస్. జాయ్స్టిక్ కూడా బటన్స్ ప్రెస్ చేయడం వల్ల అక్కడ మూవ్మెంట్ యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇన్పుట్ డివైస్ అండ్ బార్ కోడ్. అవుట్పుట్ డివైస్ చూసినట్లయితే ఏమైతే మనకి కనిపిస్తుందో, వినబడుతుందో అలాంటి వాటిని మనం అవుట్పుట్ డివైస్ అంటాం. ఇట్స్ ఏ మానిటర్, స్పీకర్స్, ప్రింటర్స్. ఇంకా CPU ఏం చేస్తుంది, బోత్ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ప్రజెంట్ చేయడమే CPU యొక్క మెయిన్ పొజిషన్. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్పుట్ డివైస్, ఇక్కడ మౌస్ గురించి ఇది చెప్పాను, ఇది దాని యొక్క డెఫినేషన్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కీబోర్డ్లో ఆన్సీ కోడ్ అయితే ఉంటుంది. ఆన్సీ కోడ్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి అడిగే ఛాన్స్ ఉంది కనుక అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఆన్సీ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చేసి టాగల్ కీస్ ఒకటి, 2 టాగల్ కీస్ అండ్ ఫంక్షన్ కీస్. సో ఫంక్షన్ కీస్లో ఏముంటాయంటే F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటుంది. మీరు పైన చూస్తే దాని మీద సింబల్స్ ఉంటుంది,
అండ్ స్టార్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇలాంటివి అయితే ఉంటుంది. సో దాని మీద F1 నుంచి F12 వరకు అయితే ఉంటుంది. సో F12 వరకు ఉండేది ఫంక్షన్ కీస్. అలాగే టాగుల్ కీస్ చూసుకున్నట్లయితే కీ పెర్ఫార్మ్స్ 2 డిఫరెంట్ యాక్షన్స్ ఆర్ ప్రెస్సింగ్ అన్నాడు. అది చేసే రెండు, ఒకటి నంబర్ లాక్, 2 క్యాప్స్ లాక్. క్యాప్స్ లాక్ స్మాల్ కానీ అప్పర్ కానీ తీసుకుంటుంది. నంబర్ లాక్ దాన్ని ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం చేస్తుంది. అలాగే మాడిఫైర్ కీస్. ఈ మాడిఫైర్ కీస్ చూసినట్లయితే ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ మాత్రమే మాడిఫైర్ కీస్. అలాగే ఆల్ట్ కంట్రోల్ డెలీట్ చూస్తే టాస్క్ మేనేజర్ కీస్. ఈ 4 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మాడిఫైర్ కీస్, టాగల్ కీస్, ఫంక్షన్ కీస్. ఇక్కడ అన్నీ చూసిందే. నెక్స్ట్ MICR బార్కోడ్ అంటే మీకు మాస్లో చూసుంటారు. ఆ బార్కోడ్ ద్వారా మీరు రీడింగ్ అనేది ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. అలాగే MICR డివైస్ అంటే మీరు చెక్స్కి ఇచ్చినప్పుడు ఆ కింద 9 డిజిట్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని స్కాన్ చేసేదే MICR డివైస్ అనమాట. మీరు బ్యాంక్స్లో మాత్రమే చూడగలుగుతారు. ఒకవేళ MICRకి ఎన్ని డిజిట్స్ ఉంది అడిగితే ఇట్స్ 9 డిజిట్స్. ఒకవేళ ఫస్ట్ 3 డిజిట్స్ ఏం చేస్తుంది అంటే సిటీ, తర్వాత బ్యాంక్, తర్వాత బ్రాంచ్ కోడ్. ఇంకా అవుట్పుట్ డివైస్ చూసినట్లయితే అవుట్పుట్ చేసి మానిటర్ పరంగా చూసినట్లయితే సిఆర్టీ అనేది పెద్ద ట్యూబ్స్లో ముందు ఉండింది టీవీ లాగా, దాన్ని సిఆర్టీ అంటారు. క్యాథోడ్ రే ట్యూబ్స్, అది లో క్లారిటీ ఉంటుంది. ఎల్సిడి అనేది దాని తర్వాత తీసుకొచ్చారనమాట. ఇప్పుడు యూజ్ చేసేది కూడా ఎల్సిడీలోనే ఉంది చాలా వరకు. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, అది మీడియం. ఇంకా ఎల్ఈడి అంటే హై క్లారిటీ టీవీస్ ఏవైతే ఉంటాయో, హై క్లారిటీ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎల్సిడి అంటారు, ఎల్ఈడి అంటారు. నెక్స్ట్ ప్రింటర్స్. ఈ ప్రింటర్స్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ మీద అడిగే ఛాన్స్ ఉంది. ఏంటో చూద్దాం. ప్రింటర్స్ అంటే దాని ఇంపాక్ట్ చూపిస్తుంది, నాన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంపాక్ట్ చూపించింది అంటే డైసీ వీల్ ప్రింటర్స్ కానీ, డాట్ మ్యాట్రిక్స్ కానీ, చైన్ బేస్డ్ ప్రింటర్స్ కానీ ఉంటుంది. సో డైసీ వీల్ చూసినట్లే నార్మల్ టైప్ రైటర్, మీరు చూసే టైప్ రైటర్ అంతా డైసీ వీల్. ఎందుకంటే మీరు పుష్ చేయడం వల్ల వీల్ రొటేట్ అవుతుంది కాబట్టి దాన్ని డైసీ వీల్ ప్రింటర్స్ అంటారు. నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీరు యూజ్ చేసే జిరాక్స్ మెటీరియల్స్ అంతా డాట్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ఆ జిరాక్స్ అనేది బై డైరెక్షనల్, ఒక సైడ్ తీసుకుంటుంది, సెకండ్ సైడ్ కాపీ చేసి మనకి ఇస్తుంది కాబట్టి దాన్ని డాట్ మ్యాట్రిక్స్ అంటారు. అలాగే బ్యాండ్ ప్రింటర్ అంటే వెరీ ఫాస్ట్ అనమాట. ఎందుకంటే ఇది మనం ఈ ట్రిమ్మర్ మిషన్స్ కానీ, అంటే బస్లో కానీ లేకపోతే రిసెప్ట్ తీసుకునే టైంలో కానీ ఎక్కువగా సౌండ్ చేసే వాటిని మనం బ్యాండ్ ప్రింటర్స్ అంటారు. నెక్స్ట్ నాన్ ఇంపాక్ట్ చూసినట్లయితే ఇంక్ జెట్, లేజర్, థర్మల్, ప్లాటర్. ఇవి 4-3 ఉంటుంది. ఇంక్ జెట్, లేజర్, థర్మల్ ఇవి మనం యూజ్ చేయం, మన మామూలుగా కనిపించవు. ఇంక్ జెట్ అంటే జస్ట్ బ్యానర్ స్ప్రే చేస్తాం కదా, ఆ బ్యానర్స్లో కానీ అలాంటి వాటి మీద యూజ్ చేసేదే ఇంక్ జెట్ ప్రింటర్స్ అనమాట. తర్వాత లేజర్ ప్రింటర్స్, ఒకే నిమిషానికి ఎక్కువగా ప్రింట్ తీసే దాంట్లో లేజర్ ప్రింటర్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం నార్మల్ కంప్యూటర్స్లో కనబడుతుంది. నెక్స్ట్ థర్మల్ ప్రింటర్ అంటే కెమికల్గా ట్రీటెడ్ పేపర్ అనమాట. దానికి మాత్రమే యూజ్ చేస్తారు. దానికి మెషిన్స్ ఆర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్లాటర్స్ అనేది మనకి అవసరం లేదు, ఓన్లీ గ్రాఫిక్స్ కోసం యూజ్ చేస్తాం. ఇంకా డివైస్. సో